దేవునికి సమస్తము సాధ్యమే. సో విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. సో నిన్న ఒక సందర్భంలో చూసాము హెచ్కేల్ నువ్వు ప్రవచించు, నేను ఈ ఎండిన ఎముకలకు కూడా జీవాన్ని పోస్తానన్నాడు. ఎండిపోయిన ఎముకలకు దేవుడు ఎలా నరాలిచ్చాడు, దానిపైన మాంసం ఎలా పెట్టాడు, దానిపైన చర్మం ఎలా పెట్టాడు, దాని తర్వాత దాని లోపలికి జీవాన్ని ఎలా ఇచ్చాడో మనందరం కళ్ళకు కట్టినట్టుగా చూసాము. సో అందుకే మన గాడ్ ఆఫ్ రీస్టోరర్, అంటే పోయిన కాలాన్ని, పోయిన సమయాన్ని, కోల్పోయిన ధనాన్ని, ఐశ్వర్యాన్ని, కోల్పోయిన ఆరోగ్యాన్ని కూడా మళ్ళీ తిరిగి తీసుకొచ్చి ఇచ్చే దేవుడు అని మనము ఒక సందర్భంలో చూడడం జరిగింది. సో దేవుడికి ఇలాంటిది కూడా సాధ్యమే అని ఒక సందర్భం చూడజరిగింది. సో ఆనాడు ఎస్కేల్ ప్రార్థించినప్పుడు ఎండిన ఎముకలకు జీవం ఇచ్చిన దేవుడు ఇప్పుడు మనం ప్రార్థించినా కూడా అలా ఎండిన ఎముకలకు జీవం ఇస్తాడు. కాకపోతే నీడేంటిది అని అడుగుతాడు. సో అందుకే అక్కడ ఆ అవసరం ఉంది కాబట్టి దేవుడు అద్భుతం చేశాడు. ఇప్పుడు నీ జీవితంలో నీకేమి అవసరాలు ఉన్నాయో ప్రార్థన చేయండి, అద్భుతాలు చేస్తాడు. నీకు ఫైనాన్స్ ప్రాబ్లమా, దేవుణ్ణి అద్భుతం చేయమని అడగండి. అప్పుల బాధన, దేవుణ్ణి అద్భుతం చేయమని అడగండి. అనారోగ్య సమస్యల, దేవుణ్ణి అద్భుతం చేయమని అడగండి. ఆయనకు సమస్తము సాధ్యమే. నీ నీడ్ బేస్ని బట్టి దేవుడు నీకు అద్భుతాలు చేస్తాడు. నీ అవసరాలను బట్టి దేవుడు నీకు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. ఇప్పుడు మనం కూడా వెళ్ళి ఎర్ర సముద్రం దగ్గర నిలబడి 2 పాయలు చేయమంటే చేయగలుగుతాడు. కానీ నీడేంటిది? అప్పుడు ఆ ఇజ్రాయేలీల ప్రజల ముందు చేయాలి. అది ఆ కార్యం చేయకపోతే వాళ్ళు మరణిస్తారు. ఆ కార్యం చేయకపోతే ఆ యొక్క ఫరో సైన్యం వాళ్ళని పట్టుకొని చంపేస్తుంది. సో అప్పుడు దేవుడు సముద్రాన్ని 2 పాయలుగా చేసి పంపిస్తాడు. సో అప్పుడు చేసిన దేవుడు మళ్ళా ఇప్పుడు కూడా ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా మళ్ళీ చేయగలుగుతాడు. మనం వెళ్ళి ప్రార్థించినా చేయగలుగుతాడు. కాకపోతే నీడు ఉందా లేదా, ఆ నీడుని బట్టే దేవుడు చేస్తాడు. సో అందుకే నీ జీవితంలో ఏ నీడు ఉందో దాని విషయంలో అద్భుతం చేయమని అడగండి. ఆ నీడుని, ఇప్పుడు నీకు అనారోగ్య సమస్యన, దేవుడికి సాధ్యమే నీ అనారోగ్య సమస్యను తీసివేయడం. నీ పిల్లల్ని పోషించడమా, దేవుడికి సాధ్యమే నీ పిల్లల్ని పోషించడం. నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయాలా, దేవుడికి సాధ్యమే నీ ద్వారా బిజినెస్ స్టార్ట్ చేపించడం. లేకపోతే నీకు ఆరోగ్యం బాగుండాలి, నార్మల్ రిపోర్ట్ రావాలి, డబుల్ ప్రమోషన్ కావాలి, నూతన జాబ్ రావాలి, దేవుడికి సమస్తము సాధ్యమే అని నమ్మి ప్రార్థించండి. దేవుడు తప్పకుండా ద్వారాలను ఓపెన్ చేస్తాడు. చూద్దాము ఈరోజు దేవుడు ఇంకేం చెప్పబోతున్నాడు. సో ఇవన్నీ కూడా మన విశ్వాసాన్ని పెంచడానికి కావలసిన వాక్యాలు. ఈ వాక్యాలు విన్నప్పుడు ఓహో, దేవుడు ఇలాంటి అద్భుతాలు చేశాడా, నా జీవితంలో కూడా చేస్తాడని ఆశ పుడుతుంది. ఆ ఆశను బట్టి దేవుడు అద్భుతాలు చేస్తాడు. మన ఆకలిని బట్టి దేవుడు అద్భుతాలు చేస్తాడు. మన యొక్క తలంపులను బట్టి, ఆలోచనలను బట్టి దేవుడు అద్భుతాలు చేస్తాడు. మన యొక్క దాహాన్ని బట్టి దేవుడు అద్భుతాలు చేస్తాడు. మన నీడుని బట్టి దేవుడు అద్భుతాలు చేస్తాడు. సో సమస్తము సాధ్యమే అని మాత్రం నమ్మండి. ఒకవేళ నీ ప్రార్థనకు జవాబు రావట్లేదంటే అది అసాధ్యం అని అనుకోకు. దేవుడికి అది ఇష్టం లేదేమో, లేకపోతే దేవుడికి కొంత సమయాన్ని పెట్టుకున్నాడేమో, లేకపోతే నిన్ను కొంత పరీక్షిస్తున్నాడేమో, లేకపోతే నిన్ను పరిశీలిస్తున్నాడేమో, పరిశుద్ధపరుస్తున్నాడేమో, అందుకే అది లేట్ అవుతుందేమో అని అనుకోవచ్చు. ఇప్పుడు అబ్రహాంని 70 సంవత్సరాలకు పిలుచుకున్నాడు, 100 సంవత్సరాలకు వచ్చింది. ఆ 25 సంవత్సరాలు 70 సంవత్సరాలకే ప్రామిస్ ఇస్తాడు, నేను నీకు పిల్లల్ని ఇస్తాడని. 20 సంవత్సరాల వరకు ప్రామిస్ ను ఫుల్ఫిల్ కాదు. ఆ 20 సంవత్సరాల్లో అబ్రహాంని విశ్వాసంలో ఎదిగేలాగా, దేవుళ్ళు ఎదిగేలాగా, వాక్యంలో ఎదిగేలాగా, ఆత్మీయతలో ఎదిగేలాగా చేసి అప్పుడు శారా గర్భం కనని గర్భం కూడా కనే గర్భం లాగా మార్చి అక్కడ అద్భుతము చేశాడు. సో అది అలా నీడుని బట్టి చేస్తాడు. సో అందుకే ఇప్పుడు దేవుడికి అసాధ్యం అంటుందా? ఇప్పుడు శారా గర్భాన్ని 90 సంవత్సరాలకు తెరిచిన దేవుడు ఇప్పుడు ఎవరెవరికైతే ప్రెగ్నెన్సీ లేదో 30-40 సంవత్సరాలకు చేయలేడా? చేస్తాడు. సో తప్పకుండా చేస్తాడు. సో చూద్దాము. యేసు తన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తర్వాత వారి పట్టణంలో బోధించుటకు, ప్రకటించుటకు అక్కడ నుండి వెళ్ళిపోయాను. సో యేసు ప్రభువారు సేవ చేస్తున్న కాలంలో పట్టణంలో బోధించేవాడు, ప్రకటించేవాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు. సో క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, రాబో వాడవు నీవేనా, మేము మరి ఒకరిని కనిపెట్టవలెనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపాను. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి విన్న వాటిని, కన్న వాటిని యోహానుకి తెలుపుడి. సో యోహాను చెరసాల్లో ఉన్నాడు. యేసు ప్రభువారు రాకముందుకు యోహాను సేవ చేసేవాడు. సో యోహాను జైలుకు వెళ్తాడు కొన్ని అనివార్య కారణాల వల్ల. అది ఎందుకంటే ఇప్పుడు యేసు ప్రభువారు కంటే ముందు ఈయన సేవ చేస్తున్నాడు. సో ఇప్పుడు ఈయన తగ్గించబడాల్సి ఉంది, ఆయన హెచ్చించాల్సి ఉంది. అందుకే ఆయన చెరసాలలోకి వెళ్లాల్సి వస్తది. మరి ఒకరి కొరకు కనిపెట్టవాలని అడుగుతున్నాడు. క్రీస్తువు నువ్వేనా? యోహాను ఎదురు చూస్తున్నాడు, క్రీస్తు వస్తాడని. ఆ క్రీస్తువు నువ్వేనా అని అడుగుతున్నాడు.
యేసు ప్రభువారిని. యేసు వారిని చూచి, మీరు వెళ్లి విన్న వాటిని కన్న వాటిని యోహానుకి తెలుపుడి, గుడ్డివారు చూపు పొందుచున్నారు. చూసారా? సో ఆ కాలంలో యేసు ప్రభువారు ప్రార్థించినప్పుడు గుడ్డివారు చూపు పొందుచున్నారు. సో కుంటివారు నడుచుచున్నారు. సో కాళ్ళు లేని వాళ్ళు కూడా దేవుడు కాళ్ళని ఇస్తాడు. సో గుడ్డి వాళ్ళకు చూపునిస్తాడు. కుష్ఠరోగులను శుద్ధులకు, ఒకసారి శరీరంలో కుష్ఠ రోగం వచ్చిందంటే అది పోదు, కానీ అలాంటి వాళ్ళని కూడా దేవుడు శుద్ధపరిచేవాడు. చెవిటి వారు వినుచున్నారు. సో చనిపోయిన వారు లేపబడుచున్నారు. బీదలకు సువార్త ప్రకటించబడుచున్నది. చూసారా అండి? ఇన్ని అద్భుతాలు దేవుడు బైబిల్‌లో చేశాడు. ఇప్పుడు కూడా చాలా మంది కూడా ఐ లిసన్ మెనీ టెస్టిమోనీ, 4th స్టేజ్ క్యాన్సర్స్, ఇక డాక్టర్ అయిపోయిందన్నారు. వాటిని కూడా దేవుడు ముట్టి స్వస్థతపరిచి వాళ్ళందరినీ బ్రతికించుకున్నాడు. ఎయిడ్స్ కి మందు ఉండదు. సో అలాంటి వాళ్ళని కూడా ముట్టి దేవుడు స్వస్థతపరిచి అనేక మందికి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఇక కొంతమందికి ఇక ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాదన్న వాళ్ళకు కూడా దేవుడు కన్ఫర్మ్ చేశాడు. సో అసాధ్యం అంటూ ఏది లేదు. సో గుడ్డివాడు ఒకసారి గుడ్డివాడు అయ్యాడు అంటే, గుడ్డివాడిగా పుట్టావంటే వాళ్ళు చూపు రావడం అసాధ్యము. అప్పుడు ఇంకా డాక్టర్లు కూడా లేరు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ కాలంలో డాక్టర్లు, టెక్నాలజీ, స్కానింగ్స్, ఎక్స్రేస్, ఆపరేషన్స్ ఏమీ లేవు. ఒకసారి వాళ్ళు గుడ్డి వాళ్ళు లేరంటే అంతేగా, జీవితాంతం అదే కంటిన్యూ. నో మెడిసిన్, నో మెడికేషన్, నో ట్రీట్మెంట్. సో కుంటి వారు ఒకసారి అయ్యారంటే వాళ్ళు జీవితాంతం ఆ కుంటి వాళ్ళతో అంటే కుంటుకుంటూ నడవాల్సిందే. కుష్ఠరోగం వచ్చిందంటే ఇక జీవితాంతం అది కుష్ఠరోగంతో ఉండాల్సిందే. చెవిటి వాళ్ళు ఒక్కసారి చెవిటి వినికిడి శక్తి తగ్గిందంటే జీవితాంతం అలాగే ఉండాలి. నో ఈఎన్టీ స్పెషలిస్ట్ ఆ కాలంలో, నో ఐ స్పెషలిస్ట్ ఆ కాలంలో, నో నో సర్జరీస్, నో ఆపరేషన్స్, లేకపోతే నో నో హార్ట్ కార్డియాలజిస్ట్, లేకపోతే ఆప్థమాలజిస్ట్ ఎవరు లేరు అప్పుడు. చనిపోయిన వారు లేపబడుచున్నారు. చూసారా? మరణించిన వాళ్ళు కూడా లేపబడుచున్నారట. సో ఇన్ని అద్భుతాలు దేవుడు యేసుప్రభు వారు చేసేవాడు. ఈ కాలంలో కూడా అనేక మంది మరణ పడక నుంచి లేపుతున్నాడు, మరణ పడక నుంచి ఆపుతున్నాడు. అనేక మందిని కూడా ఆయన సిద్ధపరుస్తున్నాడు. అనేక మందిని కూడా ఆ మరణంకి అప్పగించకుండా ఆపివేస్తున్నాడు. చాలా దేశాలలో కూడా చనిపోయిన వాళ్ళని కూడా లేపుతున్నారు కొంతమంది దైవజనులు. సో ఇలా ఉంటదమ్మా. ఇక దేవుడికి ఇది అసాధ్యం అనుందా? సో గుడ్డివాడు చూపు పొందుతున్నాడు. ఇక గుడ్డివాడికి చూపు రావడమే కష్టము, కళ లాంటిది చూపు ఇస్తున్నాడు. సో కుంటి వాళ్ళు నడవడమే కష్టము, కానీ అలాంటిది కుంటి వాళ్ళకు నడకనిస్తున్నాడు. సో కుష్ఠరోగులు శుద్ధులు కావడమే కష్టము, అలాంటి కుష్ఠరోగులు శుద్ధులయ్యారు. చెవిటి వాళ్ళకు ఒకసారి చెవిడి వినికి శక్తి తగ్గిందంటే మళ్ళీ రావడం కష్టము, కానీ అలాంటి వాళ్ళు అవుతారు. ఒకసారి చనిపోయిన మనిషి లేస్తారా అండి? లేవరు. అలాంటి వాళ్ళని కూడా దేవుడు లేపుతున్నాడు ఆ కాలంలో. సో ఇలాంటి అద్భుతాలు దేవుడు చేస్తాడు. అందుకే అసాధ్యం అంటుందా? సో చనిపోయిన వాళ్ళు లేవడమే అసాధ్యం అండి. అలాంటిది దేవుడు అనేక మందిని లేపాడు, అనేక మందిని లేపాడు, అనేక మందిని మరణ పడక నుంచి లేపాడు. చనిపోయిన శవాలను కూడా అనేక మందిని లేపాడు దేవుడు. సో ఇప్పుడు అర్థమవుతుందా? దేవుడికి సమస్తము సాధ్యమే. ఎట్టి రోగమైనా, ఎట్టి జబ్బైనా, ఎట్టి వ్యాధైనా కూడా తీసివేయగలిగే సామర్థ్యం ఉన్న దేవుడు మన దేవుడు. ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు ఇవన్నీ ఇది హీలింగ్ గురించి చెప్పాను కదా, ఇప్పుడు మీరు ప్రవచించుకోండి. మీ శరీరంలో ఏ రోగం ఉంది, ఏ జబ్బు ఉంది, ఏ నొప్పి ఉంది, ఏ బాధ ఉంది, ఏ వ్యాధి ఉంది, ఏ బలహీనత ఉంది, ఇప్పుడు మీరు అనండి, అయ్యా ప్రభువా, ఈ మత్తయి సువార్త 11వ అధ్యాయం 5వ వచనంలో మీరు ఇంతమందికి అద్భుతాలు చేశారు, నాకు కూడా అద్భుతం చేయనైనా, నాకు కూడా ఆరోగ్యాన్ని దయచేయనైనా, నాకు కూడా శక్తిని దయచేయనైనా, నాకు కూడా బలాన్ని దయచేయనైనా, నాకు కూడా ఆరోగ్యాన్ని దయచేయనైనా అని, నీకు అసాధ్యం అంటూ ఏది లేదు అన్నావు. సమస్తము సాధ్యమే అన్నావు. నా ఎముకల నొప్పిని, నా కండరాల నొప్పిని, నా నడుము నొప్పిని, నా యొక్క బలహీనతలను, నాకున్న థైరాయిడ్ ప్రాబ్లంని, షుగర్ ప్రాబ్లంని, కొలెస్ట్రాల్ ప్రాబ్లంని, ఏ ప్రాబ్లం ఉన్నా కూడా తీసివేయి ప్రభు అని ప్రార్థించండి. దేవుడు తప్పకుండా తీసివేస్తాడు. ఎందుకంటే ఆయనకు అసాధ్యం అంటూ ఏది లేదని ఆయనే చెప్పాడు. కాబట్టి ఇవన్నీ మనం క్లెయిమ్ చేయాలి. ఇట్లా వాక్యాన్ని ముందట పెట్టి క్లెయిమ్ చేయాలి ఎప్పుడైనా కూడా. అయ్యా మత్తయి సువార్త 11వ అధ్యాయం 5వ వచనంలో మీరు ఇంతమందికి ఇన్ని అద్భుతాలు చేశారు, నా శరీరంలో కూడా అద్భుతాలు. ఇవన్నీ శరీరంలో చేసిన అద్భుతాలు కదా. గుడ్డి వాళ్ళు చూపొంచున్నారు, శరీరంలో జరిగిన అద్భుతం. కుంటి వాళ్ళు నడుచుచున్నారు, శరీరంలో జరిగిన అద్భుతం. కుష్ఠ రోగులు శుద్ధులవుతున్నారు, శరీరంలో జరిగిన అద్భుతం. చెవిటి వాళ్ళు వినుచున్నారు, శరీరంలో జరిగిన అద్భుతం. చనిపోయిన వారు లేపబడుచున్నారు, శరీరంలో జరుగుతున్న అద్భుతము. సో ఈ అద్భుతాలన్నీ కూడా చేసేవాడు. బీదలకు సువార్త ప్రకటించబడుచున్నది. ఆ కాలంలో బీద వాళ్ళను పట్టించుకునే వాళ్ళు లేరు, సువార్త ప్రకటించే వాళ్ళు లేరు.
ఓన్లీ కొంతమందినే సువార్త ప్రకటించేవాళ్ళు. సో బీద వాళ్ళకు యేసు ప్రభువారు సువార్త ప్రకటించేవాడు. సో నీ స్వబుద్ధి ఆధారం చేసుకొనక, సామెతలు 3:5 నేను మళ్ళీ చెప్పాను. ఒకసారి నేను చాలా సందర్భాల్లో చెప్పాను. దేవుడి యొక్క ప్రత్యక్షత నీ లోపల చూడాలి. దేవుడి యొక్క మిరాకిల్స్ నువ్వు చూడాలి. దేవుడి యొక్క అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు చూడాలి. లేకపోతే దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవాలి. లేకపోతే దేవుడి యొక్క మిరాకిల్స్ నువ్వు రిసీవ్ చేసుకోవాలి. అసాధ్యమైన కార్యాలు నీ జీవితంలో చేయాలంటే, అది నువ్వు చూడాలంటే ఒకటే ఒక టిప్పు చెప్తున్నా, అందరూ ఫాలో కాండి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఎప్పుడు కూడా నేను జ్ఞానిని, నేను తెలివి కల్లవాణ్ణి అనుకున్నావంటే దేవుడి యొక్క కార్యాలు నీ జీవితంలో జరగవు. ఇట్స్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. సో ఎప్పుడు కూడా నేను గ్రేట్ అని అనుకోవద్దు, నేను గొప్పవాన్ని అనుకోవద్దు, నేను సబుద్ధి అని అనుకోవద్దు, నాకు టాలెంట్ ఉంది అనుకోవద్దు, నాకు స్కిల్ ఉందని అనుకోవద్దు, నాకు ట్యాగ్ అనుకోవద్దు. అప్పుడు నీ లోపల గర్వం ఉన్నదని అర్థము. గర్విష్ఠులను దేవుడు ఆశీర్వదించలేడు. మనము అన్ని వేళలా దేవుడి మీద ఆధారపడాలి. నువ్వెంత ప్రిపేర్ కా ఎగ్జామ్స్ కి, నువ్వెంత ట్రై చేయి ఇంటర్వ్యూస్ కి, నువ్వెంతగా కష్టపడు, దేవుడి యొక్క కృప ఉంటేనే అది సాధ్యం అవుతుంది. అందుకే ఆ కృప మీద మనందరం ఏం కావాలి, నిలబడాలి. ఆ కృప మీద ఆధారపడాలి. చాలా మందికి ఒక గర్వం ఉంటది. కొంచెం సక్సెస్ రాగానే నా హార్డ్ వర్క్ వల్లనే సక్సెస్ అయ్యాను, నా కష్టం వల్లనే సక్సెస్ అయ్యాను అని, అలా కొంతమందికి ఆ గర్వం ఉంటది. నా వల్లనే ఇది జరిగిందని గర్వం ఉంటది. అలా గర్వం ఉన్నంత వరకు దేవుడు నిన్ను ఆశీర్వదించలేడు. మనం అందరము కూడా ఆయన మీద ఆధారపడాలి. ఇక నీ జ్ఞానము, నా జ్ఞానము కాదు ప్రభువా, నా శక్తి కాదు, నా యుక్తి కాదు, నా బలము కాదు, నీ కృప చేత నన్ను ఆశీర్వదించు అని ఆ కృప మీద నువ్వు ఆధారపడాలి. ఆయన కనికరం మీద ఆధారపడాలి. ఇటు నీ ప్రయత్నాలు నువ్వు చేస్తుండు, ప్రార్థన చేస్తుండు, అలాగే ఆయన కృప కోసం కనిపెట్టుకుంటుండు, ఆయన ఆశీర్వాదం కోసం కనిపెట్టుకుంటుండు. నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయాలంటే దేవుడికి టాలెంట్ అవసరం లేదు, స్కిల్ అవసరం లేదు, ఐక్యూ లెవెల్స్ అవసరం లేదు, నీ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, నీ ఎడ్యుకేషన్ అవసరం లేదు. దేవుడికి కావాల్సిందల్లా నీ పూర్ణ హృదయంతో ఆయన మీద నమ్మకం పెట్టుకో. నీ పూర్ణ హృదయంతో ఆయనను నమ్ము. నీ పూర్ణ హృదయంతో ఆయనను ప్రేమించు. నీ హృదయము దేవుడి ముందు యథార్థంగా ఉండు. అప్పుడు దేవుడు నీకు చేస్తాడు. అందుకే నీ స్వబుద్ధి మీద ఆధారం చేసుకొనక, నీ సొంత బుద్ధి మీద ఆధారపడక ఎప్పుడు కూడా. అది మంచిది కాదు. అది ఎప్పుడు కూడా శ్రేయస్కరం కాదు. కంప్లీట్లీ డిపెండ్ ఆన్ గాడ్. దావీదు ఉన్నాడు, గొర్రెలు కాసుకునే వ్యక్తి, రాజు ఎలా అయ్యాడండి? సో దేవుడి మీద ఆధారపడ్డాడు కాబట్టి, దేవుడిని ఆధారం చేసుకున్నాడు కాబట్టి రాజు అయ్యాడు. సో ఆయన సొంత బుద్ధి మీద ఆధారం చేసుకోలేడు. అలాగే మనం ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి, నువ్వెంత ఉద్యోగం చేసినా, నీకెన్ని ప్రమోషన్స్ వచ్చినా, నీకెంత నీకెన్ని ఎంతగా నువ్వు ఆశీర్వదించబడినా, ఒకటే గుర్తు పెట్టుకోవాల్సిన విషయం, నీ బుద్ధి మీద ఆధారం చేసుకోక దేవుడి మీద నమ్మకం పెట్టుకో. దేవుడి యొక్క కృప కోసం కనిపెట్టుకుని ఉండు. సో అందుకే యూ షుడ్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ గాడ్. దేవుడి మీద, నీ కళ్ళ మీద నువ్వు ఆధారం కాదు, దేవుడి మీద ఆధారపడాలి మన అందరం కూడా. అప్పుడు దేవుడిని ఎక్కువగా నమ్మాలి. దేవుడిని ఎంతగా నమ్మితే నువ్వు అంత అద్భుతాలు చూస్తావు. దేవుడిని ఎంతగా నువ్వు నమ్మితే అంతగా నువ్వు ఆశ్చర్యమైన కార్యాలు చూస్తావు. అందుకే నువ్వు నీ జీవితంలో దేవుడు అసాధారణమైన కార్యాలు చేయాలన్నా, అద్భుతమైన కార్యాలు చేయాలన్నా, నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయాలంటే నీ బుద్ధి మీద ఆధారపడ్డావు అనుకో. సో అంటాడు, నీ బుద్ధి మీద నువ్వు ఆధారపడ్డావు కదా, అయితే నువ్వు చేసుకో అంటాడు. ఇట్స్ కరెక్ట్ అండి, నిజం చెప్తున్నాను. సో అందుకే అయ్యా ప్రభువా, నా శక్తి కాదు, నా యుక్తి కాదు, నా బలము కాదు, నా జ్ఞానము కాదు, నీ కృప వల్ల నేను ఆశీర్వదించబడాలి, నీ కనికరం వల్ల నేను ఆశీర్వదించబడాలి, నీ కృప వల్లనే నాకు ఈ ఉద్యోగం రావాలి ప్రభా, నీ కనికరం వల్లనే నాకు ఈ జాబ్ రావాలి ప్రభా. నా శక్తి, నా యుక్తి, నా ప్రిపరేషన్, నా ఎడ్యుకేషన్, నా క్వాలిఫికేషన్ కాదు, నీ కృప వల్లనే నాకు ఈ నార్మల్ రిపోర్ట్ రావాలి. ఏదో మెడిసిన్ వేసుకున్నానో, ఎంతమంది లేరండి మెడిసిన్ వేసుకున్నా కూడా తగ్గని రోగాలు, ఏదో ఆహారం తిన్నాను, ఎంతమంది లేరండి ఆహారం తిన్నా కూడా శక్తి లేకుండా. ఆయన కృప ఇట్లా ఆవరించాలి మనల్ని, మన లోపలికి వచ్చేయాలి ఆ కృప, ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యం, ఆయన ఆత్మ శక్తి మన లోపలికి ఇట్లా నిండుకోవాలి. అప్పుడు నువ్వు దేవుడి యొక్క కార్యాలు చూస్తావు. అందుకే నేను గ్రేట్ అనుకున్నంత వరకు దేవుడి యొక్క కార్యాలు నువ్వు చూడలేవు. నేను కరెక్ట్ అనుకున్నంత వరకు నువ్వు దేవుడి యొక్క కార్యాలు చూడలేవు. అంతా దేవుడిదే, అంతా దేవుడి వల్లనే సాధ్యమవుతుంది అని నమ్మినప్పుడు, అంతా ఆయనకు నీ అధికారాన్ని అప్పచెప్పినప్పుడు నువ్వు అద్భుతాలు చూడగలుగుతావు. సో అంతేకాని నా దగ్గర ఉంది,
నేను చేస్తే ఇది జరుగుతుంది అని అనుకోవద్దు ఎప్పుడు కూడా. దేవుడే ఫస్ట్, నువ్వు అన్నిటికీ దేవుడినే ముందర పెట్టు, అన్నిటికీ దేవుడి మీదనే ఆధారపడు. బై గాడ్ గ్రేస్ వల్లనే ఇది జరుగుతుంది, బై గాడ్ హెల్ప్ వల్లనే ఇది జరుగుతుంది, బై గాడ్స్ ఫేవర్ వల్లనే ఇది జరుగుతుంది అని అనుకో. అంతేకాని ఇది నా బుద్ధి వల్లనో, నా జ్ఞానం వల్లనో, నా స్కిల్ వల్లనో, నా టాలెంట్ వల్లనో అనుకుంటే నువ్వు దేవుడు నీకు జీవితంలో అద్భుతాలు చేయలేడు, అద్భుతాలు చేయలేడు. దేవుడు అద్భుతాలు ఎవరి జీవితంలో చేస్తాడు తెలుసా అండి? యథార్థ హృదయుల పట్ల అద్భుతాలు చేస్తాడు, విశ్వాసుల పట్ల, నమ్మకంగా ఉన్న వాళ్ళ పట్ల, తగ్గించుకొని తత్వం ఉన్న వాళ్ళ పట్ల విపరీతమైన అద్భుతాలు చేస్తాడు, విపరీతమైన అద్భుతాలు చేస్తాడు. గర్విష్ఠుల జీవితంలో దేవుడు అద్భుతాలు చేయడు. నీ మీద నువ్వు ఆధారపడ్డంత వరకు దేవుడు అద్భుతాలు చేయడు. నిన్ను నువ్వు నమ్ముకున్నంత వరకు దేవుడు అద్భుతాలు చేయడు. నువ్వు దేవుడి మీద ఆధారపడ్డప్పుడే, దేవుడి మీద నమ్మకం పెట్టుకున్నప్పుడే, దేవుడి మీద విశ్వాసం పెట్టుకున్నప్పుడే, దేవుడి మీద డిపెండ్ అయినప్పుడే, దేవుడికి నువ్వు ఇట్లా చెప్తారు కదా, ఇట్లా సరెండర్ అయిపోవాలి కంప్లీట్ గా. ఇక నాదంటూ ఏది లేదు, ఇక నేను దేవుడు ఏది ఇస్తే అదే, ఏది చేస్తే అదే అన్న ఇంటెన్షన్ లోకి వెళ్ళినప్పుడు దేవుడు నీకు జ్ఞానం ఇచ్చి, నీకు తెలివినిచ్చి, నీకు ఐడియాస్ ఇచ్చి నీ ద్వారా అద్భుతాలు చేస్తాడు, నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. అందుకే దేవుడికి సబ్మిట్ కాండి అందరు కూడా. నీ ప్రవర్తన అంతటి అందును ఆయన అధికారం ఒప్పుకొనము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. చూసారా అండి, నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమును ఒప్పుకొనము. నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలో ఆయన అధికారాన్ని ఒప్పుకో. నువ్వు బాగా సంపాదించావు, అరే మీరు బాగా సంపాదించారండి అన్నారు అనుకో, అవునండి నేను గ్రేట్, నేను చాలా గ్రేట్, అందుకే ఇంత సంపాదించాను, నేను చాలా కష్టపడ్డాను. నో, ఇట్స్ బికాస్ ఆఫ్ గాడ్ గ్రేస్ వల్లనే నేను ఇంత సంపాదించాను అని అనాలి. మీరు జాబ్ కొట్టారండి, అవునండి ఇది నా వల్ల కాదు, నా వల్ల అయితే కాదు ఈ జాబ్ పొందడం, నా దేవుడే ఇచ్చాడు ఈ జాబ్. సో చూసారా, నీ ప్రవర్తన అంతటి అందు. సో మీరు బాగా అందంగా ఉంటారు, లేదండి ఇది గాడ్ గిఫ్ట్, బై గాడ్ గ్రేస్, అంతే. మీరు చాలా ఇంటెలిజెంట్, ఎస్ ఇది దేవుడు నాకు పుట్టుకతోటి ఇచ్చాడు ఇంటెలిజెంట్, అందుకే నేను ఇలా ఇంటెలిజెంట్ గా ఉన్నాను. మీరు ఇది కనిపెట్టారు, సైంటిస్ట్ అయ్యారు, ఎస్ నా దేవుడే ఆ జ్ఞానం ఇచ్చి నన్ను సైంటిస్ట్ గా చేశాడు. మీరు మంచి డాక్టర్, ఎస్ మా దేవుడే నాకు డాక్టర్ గా నేర్పించి నన్ను వైద్యుడిగా చేసుకున్నాడు. సో నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారం ఇచ్చను. మీరు చాలా బాగా మాట్లాడతారండి, ఈ దేవుడి యొక్క కృప అండి అని అనాలి. అంతేగాని అవునండి నేను మంచిగా మాట్లాడతానని అనకూడదు. సో వాక్యం బాగా బోధిస్తారు, నో ఇదంతా దేవుడి యొక్క కృప వల్లనే వాక్యం బోధించబడుతుంది. సో నీ ప్రవర్తన అంతటి అందా ఆయన అధికారం ఒప్పుకో, అప్పుడే అప్పుడే నీ జీవితంలో మిరాకిల్స్ జరుగుతాయి. నువ్వు ఎప్పుడైనా కూడా నేను గ్రేట్, నేను కరెక్ట్, నేను వండర్ఫుల్, నేను పర్ఫెక్ట్ అనుకున్నంత వరకు నీకు జీవితంలో దేవుడు అద్భుతాలు చేయలేడు. నువ్వు పర్ఫెక్ట్ అయినా నువ్వు పర్ఫెక్ట్ అని అనుకోకు, నువ్వు గ్రేట్ అయినా కూడా నువ్వు గ్రేట్ అని అనుకోకు. అన్ని విషయాలలో దేవుణ్ణే గ్రేట్ చేయి, దేవుణ్ణే పర్ఫెక్ట్ చేయి. ఎవరైనా నిన్ను పొగిడినా కూడా ఇది నా దేవుడు ఇచ్చిన కృప వల్లనే నేను ఇలా ఉన్నానండి. నిన్నెవరన్నా ఏదైనా అన్నా కూడా ఇది నా దేవుడి యొక్క గ్రేస్ వల్లనే నేను ఇలా చేయగలుగుతున్నాను, ఇలా ఉద్యోగం చేయగలుగుతున్నాను, మినిస్ట్రీ చేయగలుగుతున్నాను, ఇదంతా ఆయనదే, ఆయన వల్లనే అని అధికారాన్ని ఆయనకు ఒప్పుకో. అంతేగాని నేను గ్రేట్, నేను కరెక్ట్, నేను రైట్, నేను పర్ఫెక్ట్ అన్నంత వరకు నువ్వు దేవుడి యొక్క క్రియలను చూడలేవు, దేవుడి యొక్క అద్భుతాలను చూడలేవు, దేవుడి యొక్క అసాధారణమైన క్రియలను రుచి చూడలేము. బైబిల్లో చూడండి, యోసేపు ఆయన ఎప్పుడు కూడా గ్రేట్ అనుకోలేదు. సో దావీదు ఎప్పుడు కూడా గ్రేట్ అనుకోలేదు. అబ్రహాము, యాకోబు, ఇస్సాకు ఎప్పుడు కూడా గ్రేట్ అనుకోలేదు. యోబు ఎప్పుడు కూడా గ్రేట్ ఒక సందర్భంలో అనుకున్నాడు, అందుకే అవన్నీ పోవాల్సి వచ్చింది యోబుకి. సో ఇలా వీళ్ళందరూ కూడా యథార్థంగా ఉన్నారు. సో దేవుడి మీదనే ఆధారపడ్డాడు. ఎలియా, ఎలీషా, మోషే అందరూ కూడా దేవుడి మీద ఆధారపడ్డారు. యెహోషువ, అందుకే దేవుడు వాళ్ళ ద్వారా అన్ని అద్భుతాలు చేశాడు. వాళ్ళ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేసి చరిత్రలో నిలిచే ప్రజల్లాగా చేశాడు. అందుకే నీ ప్రవర్తన అంతటి అందులో ఆయన అధికారం ఒప్పుకో. మనం ఏ పాటి వాళ్ళమండి? ఆయన నీకు ఈ జీవితాన్ని ఇచ్చాడు కాబట్టి నీకు ఈ జీవితం ఉంది, నీకు ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు కాబట్టి ఆ ఉద్యోగం ఉంది, ఆ ఉద్యోగంలో నీకు చేయగలిగే శక్తిని, సామర్థ్యాన్ని ఇచ్చాడు కాబట్టి, జ్ఞానం ఇచ్చాడు కాబట్టి ఆ ఉద్యోగం చేస్తున్నావు. నీకు మంచి వాక్చాతుర్యం ఉంది కాబట్టి మాట్లాడగలుగుతున్నావు. నీకు మంచి శరీర అవయవాలు ఇచ్చాడు కాబట్టి నడవగలుగుతున్నావు, నిలబడగలుగుతున్నావు, చూడగలుగుతున్నావు, మాట్లాడగలుగుతున్నావు. అందుకే అన్నిటి యందు ఆయన అధికారాన్ని ఒప్పుకో, ఆయనను ముందర పెట్టు, ఆయన మీద ఆధారపడు. అప్పుడే దేవుడు నీ జీవితంలో త్రోవలను సరళం చేస్తాడు. అప్పుడు అప్పుడు చూసారా అండి, అందుకే ఆ మనసులోంచి ఆ గర్వాన్ని తీసివేయండి. నా టాలెంట్, నా స్కిల్, నా గ్రేట్, నా గుడ్నెస్, నేను మంచోని అందుకే నాకు ఇంత మంచి జరిగింది, అబ్బా నేను కరెక్ట్ అందుకే నాకు ఇవన్నీ మంచి జరుగుతుంది,
నేను మంచోడిని కాబట్టే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. వద్దు, ఈ డైలాగులు వద్దు. మన లోపల 1,90,000 తప్పులున్నాయి. 1,90,000 తప్పులున్నాయి మనందరి లోపల. అయినా కూడా బ్రతుకుతున్నాము. ఆయన కూడా ఆశీర్వదించబడుతున్నాం అంటే ఆయన కృప చేతనే, ఆయన కనికరం చేతనే. సో అందుకే ఒక దైవ సేవకు కూడా ఎంత వాడబడ్డా కూడా దేవుడికి అధికారం ఇవ్వాలి. ఒక విశ్వాసి ఎంతగా ఆశీర్వదించబడినా దేవుడికి అధికారం ఒప్పుకోవాలి. అందుకే ఒక మాట అనాలి ఎప్పుడైనా, బై గాడ్స్ గ్రేస్ అనే మాట ఎప్పుడు కూడా వదలొద్దు. నీకేమైనా మార్కులు 100కి 100 మార్కులు వచ్చాయి, అవును నేను కష్టపడ్డాను, అవును రాత్రింబగలు కష్టపడ్డాను, అందుకే నాకు 100కు 100 మార్కులు వచ్చాయి. నో, అలాంటి డైలాగులు కాదు. రాత్రింపగలు కష్టపడ్డా కూడా ఫుల్ బై ఫుల్ మార్కులు రాని వాళ్ళు లక్షల మంది ఉంటారు. అలాంటిది దేవుడి యొక్క కృప వల్ల నువ్వు కష్టపడ్డావు, నేను కాదని. అంతకంటే ముందు దేవుడి యొక్క కృప అనేది ఉంటది. నువ్వు కష్టపడ్డావు మందులు వేసుకొని, అంతకంటే ముందు దేవుడి యొక్క కృప ఉంటది. దేవుడి యొక్క కృప ఉంటేనే ఆ మందులు పనిచేస్తాయి. దేవుడి యొక్క కృప ఉంటేనే నువ్వు పడ్డ కష్టానికి ప్రతిఫలం ఉంటది. సో ఆయన కృపను, అందుకే బై గాడ్స్ గ్రేస్ అనే వర్డ్ మాత్రం మర్చిపోదు. మీరు కారు కొనుక్కున్నారండి, బై గాడ్స్ గ్రేస్. ఇల్లు కొనుక్కున్నారండి, బై గాడ్స్ గ్రేస్. అండ్ మీ పిల్లలు బాగా చదువుకున్నారు, బై గాడ్స్ గ్రేస్. నాదేం లేదు, నా కష్టం ఏం లేదు. మీ పిల్లలకు మంచి పెళ్లిళ్ళు జరిగాయి, నాదేం లేదు, బై గాడ్స్ గ్రేస్. అర్థమవుతుందా అండి? అట్లా నువ్వు దేవుణ్ణే ముందర పెట్టాలి, దేవుణ్ణే పొగడాలి, దేవుణ్ణే గ్లోరీ ఇవ్వాలి. నీ సొంత గ్లోరీ తీసుకోవద్దు. కొంతమంది పొగిడించుకోవాలని బాగా ఉంటది. సో మనుషులతో పొగిడించుకోవాలని ఆశగా ఉంటది, పొగిడించుకుంటా అంటారు. అది మంచిది కాదు. సో మనందరం పొగడాల్సిన దేవుణ్ణే. అందుకే మన దేవుడు ఒక్కడే పూజలకు, పొగడ్తలకు, సన్మానాలకు, సత్కారాలకు అండ్ సన్మానాలకు అన్నిటికీ అర్హుడు మన దేవుడు ఒక్కడే. మనందరం కూడా పూజలకు అర్హులం కాదు, పొగడ్తలకు అర్హులం కాదు, సన్మానాలకు అర్హులం కాదు, సత్కారాలకు అర్హులం కాదు, స్తోత్రాలకు అర్హులం కాదు. మనందరం కూడా దేవుణ్ణే ఆరాధించాలి, దేవుణ్ణే స్తుతించాలి, దేవుణ్ణే పొగడాలి, దేవుణ్ణే ఆధారం చేసుకోవాలి. సో ఆయననే పొగడాలి, ఆయననే సన్మానించాలి. సో మనం ఎవ్వరం కూడా సన్మానాలకు, సత్కారాలకు, పొగడ్తలకు, స్థుతులకు మనం ఎవరం కూడా అర్హులము కాదు. అందుకే ఆల్వేస్ యూ షుడ్ గివ్ గ్లోరీ టు గాడ్ ఓన్లీ. అందుకే నీ ప్రవర్తన అంతటి అందును ఆయన అధికారం ఒప్పుకొనుకో, అధికారం ఒప్పుకో. అప్పుడు నీ త్రోవలను సరళం చేయను. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. చూసారా అండి? ఇది ఉన్నంత వరకు ఇది గర్వముకి సాదృశ్యం. నేను జ్ఞానిని, నేను తెలివి కలవాణ్ణి, నేను అందగాన్ని, నేను అందగత్తెను, లేకపోతే నేను గొప్పవాణ్ణి. సో నిన్ను నువ్వు నల్లిఫై చేసుకో, నిన్ను నువ్వు తగ్గించుకో, నిన్ను నువ్వు తీసేసుకో. సో ఇదంతా ఏమి లేదు. 2 చేతులు ఎత్తేసి ఇది నా దేవుడి వల్లనే, నా దేవుడి వల్లనే నేను బ్రతుకుతున్నాను. అవునండి, నేనైతే మీ సంగతి ఏమో తెలియదు కానీ నేనైతే ఈ దేవుడి యొక్క కృప వల్ల నేను బ్రతుకుతున్నాను. దేవుడి యొక్క కనిక వల్లనే నేను ఉద్యోగం చేయగలుగుతున్నాను, ఈ మినిస్ట్రీ చేయగలుగుతున్నాను, ప్రవచనాలు చెప్పగలుగుతున్నాను. దేవుడి యొక్క కృప వల్లనే ఈ వాక్యం బోధించగలుగుతుంది. నాది 1% కూడా లేదు. నిజంగా హానెస్ట్ గా చెప్తున్నాను. నాకు ఈ ప్రార్థించినప్పుడు జవాబులు రావడం అంత దేవుడి యొక్క కృప వల్లనే. ఇక్కడ ఏది కూడా నేను పని చేయట్లేదు, ఎక్కడ కూడా నాది ఏం లేదు. అంతా ఆయన కృప ఆవరించింది కాబట్టి ఆ కృపను నన్ను తీసుకొని వెళ్తుంది. ఆయన కనికరం ఆయన నన్ను తీసుకొని వెళ్తుంది. జస్ట్ ఆయన చేతి నీడలో ఉన్నాను, ఆ నీడలో ప్రవశిస్తున్నాను అంతే. ఆయన రెక్కల నీడలో ఉన్నాను, ఆ రెక్కల నీడలో మనం వెళ్తున్నాము అంతే. చూసారా, ఆయన కాపుదలలో మనం ఉన్నాము, ఆయన రెక్కల కింద మనం ఉన్నాము. మనకు ఉద్యోగం కావాలంటే ఆయన్నే ఇస్తున్నాడు, శక్తి కావాలంటే ఆయన్నే ఇస్తున్నాడు, ఆయువు కావాలంటే, ఆరోగ్యం కావాలంటే ఆయన్నే ఇస్తున్నాడు, సమాధానం కావాలంటే ఆయన్నే ఇస్తున్నాడు, సాక్ష్యం రావాలంటే ఆయన్నే ఇస్తున్నాడు. ఇక్కడ మనం ఏడుంది? సో అందుకే నేను జ్ఞానిని కదా నీవు అనుకోద్దు. ఒకవేళ నీకు జ్ఞానం ఉన్నా కూడా నువ్వు అనుకోద్దు, ఎందుకంటే ఆ జ్ఞానం ఇచ్చింది దేవుడు. నేను చాలా మంది సైంటిస్టుల టెస్ట్ మోని చూశాను. ఒకప్పుడు సైంటిస్టులు గ్రేట్ అనుకున్నాను, సైంటిస్టులు ఉన్నాక దేవుడే అన్నారు. కానీ వాళ్ళే అన్నారు, నా దేవుడు ఈ జ్ఞానాన్ని ఇచ్చాడు కాబట్టి నేను ఈ మందు కనిపెట్టుకున్నాను, నా దేవుడు ఈ జ్ఞానాన్ని ప్రార్థించినప్పుడు ఈ జ్ఞానాన్ని, ఈ ఐడియాని ఇచ్చాడు కాబట్టే నేను ఆ హెలికాప్టర్ ని కనిపెట్టాను, ఈ రాకెట్ ని కనిపెట్టాను, ఈ మెడిసిన్ ని, ఈ ఎక్స్రే మిషన్లను, ఈ జిరాక్స్ మిషన్లను, లేకపోతే ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్లను, లేకపోతే ఈ డయాగ్నోస్టిక్ సెంటర్లను, ఈ ఆపరేషన్స్ ని, ఇవన్నీ కూడా కనుగొన్నాను అని సైంటిస్టులే సాక్ష్యం చెప్పారు. సైంటిస్టులే చెప్పారండి, నేను జ్ఞాని అని సైంటిస్టులే అనుకోలేదు. ఈ భూలోకంలో అత్యధికమైన జ్ఞానం ఉన్న వాళ్ళు సైంటిస్టులు. ఆ సైంటిస్టులను తయారు చేసింది ఎవరు? దేవుడే. వాళ్ళకు జ్ఞానం ఇచ్చింది ఎవరు? దేవుడే. వాళ్ళు కూడా దేవుణ్ణి గ్లోరిఫై చేశారు. ఇక మనం ఎంత? అర్థమవుతుందా? అందుకే నిన్ను నువ్వు దేవుడి ముందు జీరో చేసుకో, జీరో చేసుకో. అప్పుడు దేవుడి యొక్క అసాధారణమైన క్రియలు నీ జీవితంలో కనపడతాయి.
తగ్గింపు తత్వము. దేవుడు నిన్ను నువ్వు హెచ్చించుకున్నంత వరకు దేవుడు నిన్ను ఆశీర్వదించలేడు. అది రాదది దేవుడి దగ్గరికి. సో నువ్వు ఆయన గొడుగు కిందికి వెళ్ళిపోవాలి. ఆయన కృప కిందికి వెళ్ళిపోవాలి. అందుకే నేను జ్ఞానిని కదా నీవు అనుకోద్దు. ఇవన్నీ టిప్స్ అండి. మనం ఆశీర్వదించబడానికి ఇవన్నీ కూడా మర్మాలు. ఈ మర్మాలన్నిటిని కూడా మీరు ఇంప్లిమెంట్ చేయాలి. చెడుతనము విడిచిపెట్టుము. సో మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనము. వారు ఎరుకో పట్టణముకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోను బహు జన సమూహంతోను ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా తిమయ్య కుమారుడగు భర్తయమయ్యను గుడ్డి భిక్షకుడు తోవకు కూర్చుండెను. ఒక ఎరుకో పట్టణానికి యేసుప్రభువారు వచ్చాడట. వచ్చినప్పుడు గుడ్డివాడు ప్లస్ భిక్షగాడు రెండు ఉన్నాయి. సో గుడ్డితనము భిక్షతనం రెండు అంటే బెగ్గర్కి ఏముంది, కళ్ళు లేవు, త్రోవ పక్కన కూర్చొని ఉన్నాడట. ఈయన నజరేడైన యేసు అని వాణ్ణి విని దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపు అని కేకలు వేయ మొదలు పెట్టాను. నేను చెప్పాను ఈ వర్డ్ చాలా పవర్ ఉంటదని. దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు, సన్ ఆఫ్ డేవిడ్ హ్యావ్ మెర్సీ ఆన్ మీ అని ఈ వర్డ్ లో చాలా పవర్ ఉంటదండి. బైబిల్లో ఈ దావీదు కుమారుడా నన్ను కరుణించు అనగానే దేవుడు కరుణించేసి వాళ్ళందరికీ కూడా చూపునిచ్చేశాడు. అందుకే ఈ వర్డ్ ని మీరు మెడిటేట్ చేయండి. మీకు తెలుగు కంఫర్ట్ ఉంటే దావీదు కుమారుడా నన్ను కరుణింపు, మీ తెలుగు కంఫర్ట్ ఉంటే లోపల మెడిటేట్ చేయండి. దావీదు కుమారుడా నన్ను కరుణింపు, దావీదు కుమారుడా నన్ను కరుణింపు. లేకపోతే ఇంగ్లీష్ కంఫర్ట్ ఉంటే లార్డ్ జీసస్ హ్యావ్ మెర్సీ ఆన్ మీ, సారీ సన్ ఆఫ్ డేవిడ్ హ్యావ్ మెర్సీ ఆన్ మీ, సన్ ఆఫ్ డేవిడ్ హ్యావ్ మెర్సీ ఆన్ మీ అని లోపల మెడిటేట్ చేస్తూ ఉండండి. చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. సో అప్పుడు ఈ నజరేయుడైన యేసు అనేవాడు విని దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపు అని కేకలు వేయ మొదలు పెట్టాను. ఊరుకుండుమని అనేకులు వాణ్ణిని గద్దించిరి గాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరీ ఎక్కువగా కేకలు వేశాను. అందుకే చూడండి, ప్రేయర్ ఎప్పుడైనా రిపీటెడ్ గా ఉండాలి. ఆయన ఒక్కసారి దేవుణ్ణి పిలిచాడు కానీ అక్కడి నుంచి సమాధానం రాలేదు. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాడు, ప్రేయర్ ని పెంచుతున్నాడు, డోస్ ని పెంచుతున్నాడు, ఇంకా గట్టిగా కేకలేస్తున్నాడు. సో మీ ప్రేయర్ రూమ్ లో కూడా ఈ వచనాన్ని పలకండి, దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు. మీరు ప్రేయర్ చేసేటప్పుడు ఈ వర్డ్ ని రిలీజ్ చేయండి, ఈ వర్డ్ తో మాట్లాడండి. అయ్యా దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేయండి. ఎక్కువగా కేకలు వేసాను. అప్పుడు యేసు నిలిచి వాణిని పిలువబడి చెప్పగా వారు గుడ్డివాణ్ణి పిలిచి ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వానితో చెప్పిరి. చూసారండి, ప్రార్థనకు జవాబు వచ్చింది. అందుకే ప్రార్థన ఎప్పుడైనా రిపీటెడ్ గా ఉండాలి, జవాబు వచ్చేదాకా ఉండాలి. ప్రార్థన ఎప్పుడైనా కూడా సమాధానము సాక్ష్యం వచ్చే వరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి. ప్రార్థన ఎప్పుడు కూడా గివప్ చేయొద్దు, ప్రార్థనలు ఎప్పుడు కూడా గివప్ చేయొద్దు. అందుకే మీరు ఇప్పటి నుంచి ప్రార్థించేటప్పుడు దావీదు కుమారుడా నన్ను కరుణించు అని ప్రార్థించండి. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, కొంతమంది రీసెంట్ గా జాయిన్ అయ్యారు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఎఫెక్టివ్ వర్డ్ ఇన్ ద బైబిల్, ఫ్రమ్ ద బైబిల్. సో ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడని లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చాను. చూసారండి, ఆశగా రావాలి. ఆయనకు ఒక ఆశ ఉంది. సో ఆయన కరుణించాలని, ఆయన చేత స్వస్థత పొందుకోవాలని. యేసు నేను నీకేమి చేయగోరుచున్నావని వాని అడగగా ఆ గుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలగజేయమని ఆయనతో నేను. చూసారండి, ఇక్కడ ఒకసారి మీకు ఒక జ్ఞానం ఇస్తున్నాను. సో ఇక్కడ రెండు అంశాలు కావాలి. ఆయనకు ఏంటిది తక్కువగా, కళ్ళు లేవు, అది ఇంపార్టెంట్ అక్కడ. రెండోది ఏంటిది, ఆయన భిక్షగాడు, డబ్బులు లేవు. రెండు విషయాల గురించి ఆయన అడగాలి. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఆయన ఏది కావాలని కోరుకుంటున్నాడు, దృష్టి కలుగ చేయమని. సో ఇప్పుడు నేను మీకు కూడా ఒకటి చెప్తున్నాను, మీ ఇంట్లో కానీ మీకు కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది నాకు కావాలి అని ఆ ఒక్క అంశం గురించి ప్రార్థించండి. ఇప్పుడు ఈయనకు రెండు అవసరాలు ఉన్నాయి, ఒకటి కళ్ళు రావాలి, రెండోది భిక్షగాడు అంటే డబ్బు లేదు, సో దరిద్రంలో ఉన్నాడు. సో ఈ రెండిట్లో ఏది ప్రియారిటీ ఆయనకు? ఇప్పుడు కళ్ళు రావడం ప్రియారిటీ. కళ్ళు వస్తే ఇక ఏదైనా కష్టం చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చు. సో దాని ద్వారా దరిద్రాన్ని తీసేసుకోవచ్చు. అందుకే ఇప్పుడు మీ జీవితంలో ఏది ఇంపార్టెంటో దాని గురించే ప్రార్థించండి. అది ఏది ప్రియారిటీ ఉందో దాని మీద నేను అద్భుతం చేయమని అడగండి. ఇప్పుడు ఇక్కడ ఈయనకు రెండు ప్రియారిటీ ఉన్నాయి, కానీ ఒకటే అడుగుతున్నాడు. మోస్ట్ హై ప్రియారిటీ ఆయనకు దృష్టి రావాలి, మోస్ట్ హై ప్రియారిటీ ఆయనకు కంటి చూపు రావాలి. అలాగే ఇప్పుడు నీ జీవితంలో ఏది అతి శీఘ్రంగా రావాలి, ఏది ఇమ్మీడియట్ గా కావాలని కోరుకుంటున్నావో దాని గురించి మీరు ప్రార్థించండి.
దాని గురించి ఎత్తి ప్రార్థించండి. ఎలా ప్రార్థించండి? దావీదు కుమారుడా, నాకు ఇప్పుడే ఈ స్వస్థత రావాలి. దావీదు కుమారుడా, నన్ను కరుణించు, ఇప్పుడే నాకు ఉద్యోగము రావాలి. దావీదు కుమారుడా, నన్ను కరుణించు, నాకు ఇప్పుడే ఈ అప్పుల బాధ పోవాలి. ఏది నిన్ను నీ జీవితంలో ఎక్కువగా బాధ పెడుతుందో, ఏది నీ జీవితంలో అతి ఎక్కువగా అవసరం ఉందో ఆ ఒక్క అంశం గురించి ప్రార్థించండి. లేకపోతే నీకు హీలింగ్ కావాలా, ఆ ఒక్క హీలింగ్ గురించే ప్రార్థించు. లేకపోతే డెలివరెన్స్ కావాలా, ఆ ఒక్క డెలివరెన్స్ గురించి ప్రార్థించు. లేకపోతే నీకు ఆశీర్వాదం కావాలా, ఆ ఒక్క ఆశీర్వాదం గురించి కంటిన్యూస్ గా ప్రార్థించు. సో అందుకే ఇక్కడ గుడ్డి భిక్షగాడు. సో గుడ్డివాడు భిక్షగాడు అంటే కన్ను లేవు, ధనము కూడా లేదు, దరిద్రంలో ఉన్నాడు. కానీ ఒకటే అడుగుతున్నాడు, రెండు అడగట్లేదు. అయ్యా నాకు కన్నులనివ్వు, అలాగే ఇవ్వు అని అడగట్లేదు. ఒక్క కన్నులు ఇవ్వు ప్రభు, నాకు ఇదే హై ప్రియారిటీ, ఇదే నాకు మోస్ట్ హై ప్రియారిటీ, ఇదే నాకు చాలా ఇంపార్టెంట్ అని అడుగుతున్నాడు. సో చూసారా, నీకు కూడా మోస్ట్ హై ప్రియారిటీ ఏది ఉంది నీ లైఫ్ లో? ఈ రోజు గుర్తు చేసుకోండి. నీకేది కావాలి? ఆ ఉద్యోగము కావాలా, లేకపోతే ఆ వివాహము జరగాల, లేకపోతే ఆ వీసా కావాలా? వాట్ ఈస్ యువర్ మోస్ట్ హై ప్రియారిటీ టుడే? దాని మీద నువ్వు ఆ ఒక్క అంశం మీదనే ప్రేర్ చేయి, ఆ ఒక్క అంశం మీదనే అద్భుతం చేయమని అడుగు. దావీదు కుమారుడా, నాకు ఈ ఒక్క అంశం మీదనే అద్భుతం చేయి. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? దావీదు కుమారుడా, నేను నీకేం చేయగోరుచున్నావు? సో యేసు ప్రభువారు అడుగుతున్నాడు, నేను నీకేం చేయగోరుచున్నావు అని. ఈరోజు యేసు ప్రభువారు మనందరినీ కూడా అడుగుతున్నాడు, మీకేం చేయాలని కోరుకుంటున్నారు? అది అడగండి అంటున్నాడు. ఆ ఒక్కటే అడగండి అంటున్నాడు. నేను నీకేమి చేయగోరుచున్నావని వాణ్ణి అడగగా, ఆ గుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో నేను. సో ఈ రోజు దేవుడు మనందరినీ కూడా అడుగుతున్నాడు, నీ జీవితంలో ఏం అద్భుతం చేయాలని దేవుడిని కోరుకుంటున్నావు? నీ జీవితంలో ఏది హై ప్రియారిటీగా ఉంది, ఏది పెయిన్ఫుల్ గా ఉంది, ఏది ఇంపార్టెంట్ గా ఉంది, ఏది ముఖ్యమైనది ఉంది? ఆ ఒక్క అంశం గురించి అడుగు, దేవుడు తప్పకుండా ఇస్తాడు. బోధకుడా నాకు దృష్టి కలగజేయమని ఆయనతో నేను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థతపరచును అని చెప్పాను. నాకు యేసు ప్రభువారిలో ఇది చాలా బాగా నచ్చిందండి. ఆయన లక్షల మందిని హీల్ చేశాడు. అనేక మందికి కుంటి వాళ్ళను, అనేక మందికి గుడ్డి వాళ్ళను, అనేక మందికి మూగ వాళ్ళకు అనేక స్వస్థత విడుదలను దయచేశాడు. ఆయన ఒకటే అనేవాడు, ఎక్కడ ప్రేయర్ చేసినా, ఎక్కడ హీలింగ్ వచ్చినా, ఎక్కడ టెస్ట్ మోన్ వచ్చినా, నీ విశ్వాసమే అనేవాడు. చూసారా అండి, ఈరోజు నువ్వు జాబు పొందుకోవట్లేదు అంటే నీ లోపల ఎక్కడో విశ్వాసము లేదు. నువ్వు జాబు పొందుకున్నావంటే నీ లోపల ఎక్కడో విశ్వాసం ఉంది. చూసారా అండి, ఇక్కడ ఎవరు చేసేది ఏమీ లేదు. ఇక్కడ యేసు ప్రభువారే అనలేకపోయాడు. ఎస్, నేను చేశాను అన్నాడా? అనలేదు కదా. ఆయన కూడా తండ్రి మీదనే ఆధారపడ్డాడు. సో అందుకే జ్ఞానం అని అనుకోవద్దు, నేను గ్రేట్ అని ఎప్పుడు అనుకోవద్దు. యేసు ప్రభువారు ఎక్కడ గ్రేట్ అనుకోలేదండి. అనేక మంది ఇన్స్టెంట్ గా హీల్ అయ్యారు, ఇన్స్టెంట్ గా డెలివరెన్స్ అయ్యారు, ఇన్స్టెంట్ గా పొందుకున్నారు. ఆయన ఎప్పుడు కూడా నా వల్ల అనలేదు, నీ విశ్వాసమే అన్నాడు. సో నీ విశ్వాసమే నిన్ను స్వస్థతపరచను. చెప్తున్నా అండి, నేను మళ్ళీ ఎన్నో సందర్భాలు చెప్పాను, నీ విశ్వాసమే నిన్ను ఆరోగ్యాన్ని దయచేస్తుంది, నీ విశ్వాసమే నిన్ను ఆశీర్వదిస్తుంది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థతపరుస్తుంది. ఐ లర్న్ దిస్ ఫ్రమ్. అందుకే డే 1 నుంచి కూడా ఈ మినిస్ట్రీలో దేవుడు 1000 అద్భుతాలు, వేల కొలది అద్భుతాలు చేశాడు. సో అయినా నేను ఒక్కరోజు కూడా ఒకటే అనేవాడిని, అమ్మా నీ విశ్వాసమే. సో దట్ ఈస్ ఐ లర్న్ ఫ్రమ్ దీస్ మెసేజెస్. సో నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. చూసారా, వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. సో వెంటనే ఆయనకు చూపు వచ్చిందట, ఆయన విశ్వాసం బట్టి పొందరు. అందుకే ఈ రోజు నువ్వేమైనా పొందుకోవాలంటే నీ విశ్వాసమే. అందుకే ఒక్క అంశం గురించి ప్రార్థించండి. ఆ గుడ్డి బిచ్చగాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపు అన్నాడు. మనం కూడా దావీదు కుమారుడా నన్ను కరుణింపు. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వేం చేయాలనుకుంటున్నావు, నీకేంటి నీ ప్రేయర్ రిక్వెస్ట్ అడుగుతాడు. అప్పుడు నీకు ఒక ప్రేయర్ రిక్వెస్ట్, ఒక్కటే గన్ షాట్ ప్రేయర్ రిక్వెస్ట్ అడగండి. అది తీరిన తర్వాత ఇంకొక గన్ షాట్ ప్రేయర్ రిక్వెస్ట్ అడగండి. ఆ ఒక్క అంశం గురించి ఎత్తుపట్టి ప్రార్థించండి. నీకు అప్పుల బాధలు ఉన్నాయా? అప్పులు పోవాలని 5 గంటలు ప్రార్థించిన, 6 గంటలు ప్రార్థించిన, ఒక్క అప్పు గురించే ప్రార్థించండి, అప్పులు పోవాలని. లేకపోతే నేను శరీరంలో నార్మల్ రిపోర్ట్ రావాలా, ఆ ఒక్క నార్మల్ రిపోర్ట్ గురించే 5 గంటలు ప్రార్థించిన, 1 అవర్ 2 అవర్ ప్రార్థించిన, ఒక్క అప్పు గురించే ప్రార్థించండి. ఆ ఒక్క అంశం గురించి నిన్ను ఏదైతే అతిగా బాధ పెడుతుందో దాని గురించే ప్రార్థించండి. విశ్వాసంతో ప్రార్థించండి, నమ్మకంతో ప్రార్థించండి. ఇది తప్పకుండా నా దేవుడు ఈ సాధ్యం చేయగలుగుతాడని ప్రార్థించండి. అప్పుడు తప్పకుండా అవుతుంది. నేను ఈ వాక్యాన్ని ఎందుకు తీశాడంటే, చూసారా, గుడ్డివాడు చూపు పొందడమే కష్టము. ఇప్పుడు దేవుడికి అసాధ్యం అంటూ ఉందా? సమస్తము సాధ్యమే కదా. ఆయనకు అసాధ్యమైంది ఏమైనా?
సమస్తము సాధ్యమే, సమస్తము సాధ్యమే. సో టుడేస్ ద మెసేజ్ ఇస్ వెరీ వెరీ బ్యూటిఫుల్ అండి, చాలా బ్యూటిఫుల్ గా వస్తుంది. ఎందుకంటే డోంట్ మిస్ ఇట్ ద సర్మనీస్, ఏ సర్మనీస్ కూడా మిస్ కాకండి ఎవరు కూడా. ఎందుకంటే ఇవి విన్నప్పుడు నీ లోపల, అయ్యో నా దేవుడు నా జీవితంలో కూడా అద్భుతాలు చేస్తాడన్న విశ్వాసము పెరుగుతుంది, ఆ హోప్ పెరుగుతుంది. ఆ హోప్ వల్ల నువ్వు పొందుకుంటావు, ఆ విశ్వాసం వల్ల నువ్వు పొందుకుంటావు. అందుకే వాడికి చూపు ఇమ్మీడియట్ గా వచ్చేసింది. దేవుడు ఏమన్నాడు? నీ విశ్వాసమే. అందుకే నీ విశ్వాసమే పని చేస్తుంది ఎండ్ ఆఫ్ ది డే. సో అందుకే ఎవ్రీబడి మస్ట్ గ్రో ఇన్ ఫెయిత్, ఎవ్రీబడి షుడ్ గ్రో ఇన్ ఫెయిత్. ఫెయిత్ లో ఎదగాలి. ఆయన చూసారా, గుడ్డివాడికి చూపు వచ్చింది. అసాధ్యం అంటుందా దేవుడికి? సమస్తము సాధ్యం అన్నాడు. అది నెరవేరిందా లేదా? తప్పకుండా నెరవేరింది. సో ఇలా దేవుడు అద్భుతాలు చేయాలంటే ఇప్పుడు ఆయన ఎలా అన్నాడు? నిస్సహాయ స్థితిలో ఉన్నాడు, దేవుడి సహాయాన్ని కోరుకున్నాడు. అందుకే గివ్ అప్ టు ఎవ్రీథింగ్ టు గాడ్. నీ మనస్సుని, నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ ఉద్దేశాలు అన్ని కూడా దేవుడికి అప్పచెప్పేసాయి. నిన్ను నువ్వు దేవుడికి సమర్పించుకోవాలి. నువ్వు చేస్తేనే ఇది జరుగుతుంది, నువ్వు ఇస్తేనే నాకు వస్తుంది, నువ్వు ఇయ్యకపోతే నాకు రాదు. నీ వల్లనే ఇది జరుగుతుంది, నీ వల్లనే కార్యం జరుగుతుంది. మానవ ప్రయత్నం నేను చేశానయ్యా, నా ప్రార్థన నేను చేశాను, నా ప్రయత్నం నేను చేశాను, ఇక నీ కృప కోసం కనిపెట్టుకొని ఉంటాను ప్రభా, నీ కనికరం కోసం కనిపెడతాను ప్రభా అని అనండి. అప్పుడు దేవుడు నీ ప్రత్యక్షత. ఇక నువ్వు ఎప్పుడైతే దేవుడికి గివ్ అప్ అవుతావో అప్పుడు దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. అందుకే నీ మనసులో గర్వం అనేది ఉండకూడదు. నేను గ్రేట్ అనే గర్వము, నేను కరెక్ట్ అనే గర్వము, నేను రైట్ అనే గర్వము, నా వల్లనే ఇవన్నీ జరిగాయన్న గర్వము ఎప్పుడు ఉన్నా కూడా నువ్వు దేవుడి యొక్క మిరాకిల్స్ ని నువ్వు రుచి చూడలేవు, ఆయన మిరాకిల్స్ ని నువ్వు పొందుకోలేవు. ఆయన మిరాకిల్స్ నువ్వు పొందుకోవాలంటే నీవు జ్ఞానగానే అనుకోవద్దు, నువ్వు బుద్ధిమంతుడు అని ఎప్పుడు కూడా అనుకోవద్దు. Thank you, Jesus. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా మించిన తర్వాత, సో లూకాసు వార్త 7వ అధ్యాయము 1వ వచనంలో ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూములోకి వచ్చెను. ఒక శతాధిపతి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావసిద్ధై ఉండెను. సో ఒక శతాధిపతి, శతాధిపతి అంటే 100 మందికి అధిపతి, శత అంటే 100, 100 మెంబర్స్ కి అధిపతి, ప్రియుడైన దాసుడు. సో ఆయనకు ఒక ఇష్టమైన దాసుడు ఒకడు ఉన్నాడట. ఆ శతాధిపతికి రోగి అయి చావ సిద్ధమై ఉండేను, రోగంతో ఉండి చావడానికి రెడీగా ఉన్నాడట. శతాధిపతి యేసును గూర్చి విని, సో యేసు ప్రభువారు అద్భుతాలు చేస్తున్నాడని విని ఆయన వచ్చి, యేసు ప్రభువారు ఎక్కడున్నాడో అక్కడికి వచ్చి తన దాసుని స్వస్థతపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యుద్ధకు పంపెను. చూసారండి, ఆయన దగ్గరికి వచ్చాడట. ఆ శతాధిపతి తన దాసుడి కోసం వచ్చాడట, పనివాడి కోసం ప్రేయర్ రిక్వెస్ట్ అడుగుతున్నాడు. చూసారా అండి, శతాధిపతి ఎంత గొప్పవాడో చూడండి. 100 మందికి అధిపతి, ఆయన కింద 100 మంది పని వాళ్ళు ఉన్నారు. ఆ 100 మంది పని వాళ్ళలో ఒక పనివాడికి జబ్బు వచ్చింది. ఆ జబ్బు గురించి శతాధిపతి వచ్చి దేవుని ప్రేయర్ రిక్వెస్ట్ అడుగుతున్నాడు. సో అందుకే నీ గురించి మాత్రమే ప్రార్థించక, నీ బంధువుల గురించి మాత్రమే ప్రార్థించక, నీ యొక్క ఇంట్లో పనిచేసే పని మనిషి గురించి కూడా నువ్వు ప్రార్థించు. నీ ఇంట్లో పనిచేసే వాచ్మెన్ గురించి కూడా ప్రార్థించు. నీకంటే తక్కువ స్థాయి వాళ్ళ గురించి కూడా నువ్వు ప్రార్థించు. సో ఆయన ఎవరు? శతాధిపతి. ఆయన కంటే తక్కువ స్థాయి వాళ్ళ గురించి ప్రార్థిస్తున్నాడా లేదా? ఆయన దగ్గర పనిచేస్తున్న పనివాడి గురించి ప్రార్థిస్తున్నాడా లేదా? ఎస్, దట్ ఈస్ ద మైండ్ సెట్. అది తగ్గింపు తత్వము, గర్వం లేని తత్వము. ఆయన వచ్చి తన దాసుని స్వస్థతపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యుద్ధకు పంపాను. వారు యేసునొద్దకు వచ్చి, నీ వలన ఈ మీలు పొందుటకు అతడు యోగ్యుడు, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించరని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలు కొనిరి. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఆ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన యుద్ధకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. చూసారండి, ఆయన ఇంటిలోనికి వద్దాం అనుకుంటే శతాధిపతి ఏమంటున్నాడు? నేను ఇంటిలోనికి నువ్వు రావడానికి నేను పాత్రుడను కాను. తగ్గించుకోవాలి. నేను చెప్తున్నా, దేవుడి యొక్క మిరాకిల్స్ నీ జీవితంలో రావాలి, దేవుడి యొక్క అద్భుతాలు నువ్వు చూడాలంటే తగ్గించుకోవాలి, కంప్లీట్ గా తగ్గించుకోవాలి. సో నీ లోపల
ఎక్కడ కూడా హెచ్చించుతనం ఉన్నా, ఎక్కడ కూడా నువ్వు గర్వపడుతున్నా, నీ మాటలలో గర్వం ఉన్నా, నీ హృదయంలో గర్వం ఉన్నా, నీ యొక్క తలంపులలో గర్వం ఉన్నా, దేవుడు కార్యము ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ మనం రిసీవ్ చేసుకోలేము. యేసు వారితో కూడా వెళ్ళాను. ఆయన ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు చూసారా, ఆ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూసి, మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రము సెలవేమో, అప్పుడు నా దాసుడు స్వస్థత పరచబడును. సో ఒక్క మాట సెలవివ్వు ప్రభువా, నా దాసుడు స్వస్థత పరుస్తాడు. అయ్యా, నిన్ను అడిగేంత గొప్పవాణ్ణి నేను కాదు, నువ్వు నా ఇంటికి వచ్చేంత గొప్పవాడిని నేను కాదు అని తగ్గించుకుంటున్నాడు. చూసారా అండి, దేవుడికి చాలా ఇష్టము. అప్పుడు నా దాసుడు స్వస్థత, ఒక్క మాట సెలవిచ్చు. సో నోటి మాటల ద్వారా కూడా దేవుడు అద్భుతాలు చేశాడు, నోటి మాటల ద్వారా కూడా స్వస్థతలు చేశాడు. అప్పుడు నా దాసుడు స్వస్థత పరచబడను, నేను సహ అధికారి నాకు లోబడిన వాడను, నాకు అధికారం ఉంది, నా చేతి కింద సైనికులు ఉన్నారు, నేను ఒకరిని పొమ్మంటే పోను, ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసుని చేయమంటే అది చేయనని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపాను. సో ఆయనకి ఇంత అధికారం ఉన్నా కూడా ఆయన ఏం చేస్తున్నాడు, తగ్గించుకుంటున్నాడు. నా దాసుని స్వస్థతపరచు ప్రభువా. అందుకే యు నీడ్ టు బి హంబుల్, మోర్ హంబుల్ ఇన్ సైట్ ఆఫ్ గాడ్. దేవుడి ముందు హంబుల్ గా ఉండండి, హంబుల్ అయిపోవాలి అంతేగా. జ్ఞానము కాదు, దేవుడి యొక్క కృపనే మనల్ని టేక్ ఓవర్ చేయాలి. అప్పుడు నువ్వు అత్యధికంగా హెచ్చించబడతావు, అత్యధికంగా ఫలించబడతావు, అత్యధికంగా ఆశీర్వదించబడతావు. ఇప్పుడు అర్థమైందా? దేవుడు అసాధారణమైన కార్యాలు ఎవరి జీవితంలో చేస్తాడో, ఎవరికైతే గర్వం ఉండదో, ఎవరికైతే అహంకారం ఉండదో, ఎవరికైతే ఆ యొక్క జ్ఞానిని అని అనుకోరో, వాళ్ళ జీవితాలలో దేవుడు అద్భుతాలు చేసి అత్యధికంగా హెచ్చిస్తాడు. అందుకే దేవుడికి అసాధ్యం అంటూ ఏది లేదు. కానీ ఈరోజు మనం ఎందుకు అది పొందుకోలేకపోతున్నాం అంటే, మన లోపలనే తప్పు ఉంది, మన లోపలనే పొరపాటు ఉంది. నీ ఉద్యోగం గురించి ప్రార్థిస్తున్నావా? దేవుడికి సాధ్యమే. నార్మల్ రిపోర్ట్ గురించి ప్రార్థిస్తున్నావా? దేవుడికి సాధ్యమే. సో నీకు ఆరోగ్యం గురించి ప్రార్థిస్తున్నావా? దేవుడికి సాధ్యమే. కానీ దేవుడికి అసాధ్యం అని అనుకోకు. ఆస్క్ గాడ్, ఎందుకు నేను పొందుకోలేకపోతున్నాను, ఎందుకు నేను రిసీవ్ చేసుకోలేకపోతున్నాను అని నువ్వు ఇలా క్వశ్చన్ అయ్యి నిన్ను నువ్వు క్వశ్చన్ వేసుకో. అంతేగాని దేవుడిని అడగమాక, నేను ఎందుకు పొందుకోపోతున్నాను, ఎందుకు ఇవ్వలేకపోతున్నావు, నువ్వెందుకు నాకు ఇవ్వట్లేదని అడగద్దు, నువ్వెందుకు ఇవ్వలేకపోతున్నావు అని అనొద్దు. అని ఇచ్చేవాడే, ఇచ్చగలిగే సామర్థ్యం ఉన్న దేవుడే. కానీ నేను ఎందుకు పొందుకోను, నాలో ఉన్న లోపం ఏంటి? సో యూ షుడ్ థింక్ ఇన్ దట్ డైరెక్షన్. సో ఎప్పుడైతే నువ్వు నీ జ్ఞానాన్ని నువ్వు తీసేసుకుంటావో, అంటే నిన్ను నువ్వు నల్లిఫై చేసుకుంటావో, నిన్ను నువ్వు జీరో చేసుకుంటావో, అప్పుడు దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయబడతాయి. ఆయనతో చెప్పుడని వారిని పంపాను. యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహం తిరిగి, ఇజ్రాయేలీలోనూ ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను నేను. చూసారండి, ఇజ్రాయేలీలో ఇంత గొప్ప విశ్వాసము ఎవరిలో లేదట. ఎవరికి వాళ్ళు గర్విష్ఠులని ఊగిపోతున్నారు, ఎవరికి వాళ్ళు తగ్గే. ఆయన శతాధిపతి, మళ్ళా ఒక ప్రధానమంత్రి పొజిషన్ లో, ఒక మంచి ముఖ్యమంత్రి పొజిషన్ లో ఉన్న పొజిషన్, 100 మందికి అధిపతి. 100 మంది అధిపతి ఉన్నవాడు ఎలా ఉండాలి? గర్వంతో ఉండాలి, అహంకారంతో ఉండాలి. అధిపతి ఉన్నవాడు ఎలా ఉండాలి? స్ట్రిక్ట్ గా ఉండాలి. అలాంటిది ఆయన్ని తగ్గించుకొని, యేసయ్యా, నువ్వు నా ఇంటికి రావడానికి నేనే పాటి అర్హుడను, నువ్వు రావాల్సిన అవసరం లేదయ్యా, ఒక్క మాట సెలవివ్వు అని అంటున్నాడు ఆ శతాధిపతి. యేసయ్యా, నేను నీ దగ్గరికి రావడానికి కూడా నాకు అంత అర్హత లేదు నాయన, నువ్వు ఒక్క మాట సెలవిచ్చు. సో చూసారా, తగ్గించుకున్నప్పుడే దేవుడి యొక్క అద్భుతాలు జరుగుతాయి. సో ఆయన యేసుప్రభువు అంటున్నాడు, ఇజ్రాయేలీలలో ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని చెప్తున్నాను, ఒక్క మాట సెలవిచ్చయ్యా, దానివల్ల స్వస్థత పడతాడని. పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థత ఉండుట కనుగొనిది. వెంటనే ఆయన నాయను, సో చూసారా, స్వస్థత పడుటై ఉండి కనుగొనిది. సో ఇమ్మీడియట్ గా ఆయనకి ఏమొచ్చింది? స్వస్థత. అందుకే నీ విశ్వాసము, నీ నమ్మకము, నీ యొక్క ఆశ, ఆకలిని బట్టి దేవుడు అద్భుతాలు చేశాడు. సో నీడ్ బేసిస్, అక్కడ నీడ్ ఉంది. అక్కడ ఆ గుడ్డి భిక్షవాడికి ఒక నీడ్ ఉంది. ఏంటిది? కళ్ళు రావాలి. ఆ నీడ్ ఉంది. ఆ నీడిని తీర్చాడా లేదా? దేవుడు తీర్చేశాడు. ఇంకొకరికేమో దాసుడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు, మరణ పడకం మీద ఉన్నాడు, ఆ మరణాన్ని ఆపివేశాడా లేదా? నీడు ఇవన్నీ ఎవరి ముందు చేస్తున్నాడు యేసు ప్రభువారు? ప్రజలందరి ముందు, జన సమూహం చూస్తుండగానే చేస్తున్నాడు అన్ని అద్భుతాలు. ఆ గుడ్డి భిక్షగాడికి ఎలా చేశాడు దేవుడు? అందరి ముందు చేశాడు. సో దేవుడు ఎందుకు అందరి ముందు కార్యాలు చేస్తాడంటే,
ఆయన మీద నమ్మకం పెరగాలని, ఆయన మీద విశ్వాసం పెరగాలి, అందరి ముందు ఆయన మహిమ పరచబడాలని అద్భుతాలు చేస్తాడు. సో ఇప్పుడు నీ జీవితంలో కూడా దేవుడు సిద్ధంగా ఉన్నాడు, నీ జీవితంలో మిరాకిల్స్ చేయడానికి, నీ జీవితంలో అసాధారణమైన కార్యాలు చేయడానికి. నమ్మండి, విశ్వసించండి, ప్రార్థించండి. లార్డ్, దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ మై లైఫ్, చేంజ్ మై లైఫ్. దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ మై లైఫ్ స్టైల్, చేంజ్ మై లైఫ్ స్టైల్. దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ మీ, జస్ట్ బ్లెస్ మీ. ఇది నేను కాదు ప్రభు, నన్ను ఇంకా అత్యధికంగా నువ్వు చేస్తేనే ఇది జరుగుతుంది. ఏదో నా శక్తి, నా జ్ఞానము, నేను చదువుకున్నానో, నాకు తెలివి ఉన్నదనో కాదు ప్రభు, నీ వల్ల మాత్రమే ఇది జరుగుతుంది. నీవు తోడుంటేనే జరుగుతుంది అని అడగండి. నాకైతే ఇలా ఆశీర్వదించబడడం అసాధ్యము ప్రభు, నువ్వు చేస్తే నేను ఎలాగైనా ఆశీర్వదించబడతాను. నాకైతే ఈ ఉద్యోగము పొందుకోవడం అసాధ్యం ప్రభు, నువ్వు చేస్తే ఎలాగైనా కూడా ఈ ఉద్యోగాన్ని పొందుకుంటాను. నాకైతే ఈ నార్మల్ రిపోర్ట్ పొందుకోవడం అసాధ్యం ప్రభువా, నువ్వు చేస్తేనే ఈ నార్మల్ రిపోర్ట్ కాస్త అబ్నార్మల్ రిపోర్ట్ కాస్త నార్మల్ రిపోర్ట్ వస్తుంది. నాకైతే డాక్టర్ చదవడం కష్టం ప్రభువా, నీ తోడుంటేనే నేను డాక్టర్ అవుతాను, నీ తోడుంటేనే నేను అదే అవుతాను, ఇది అవుతాను. అర్థమవుతుందా అండి? జస్ట్ ఇంటెన్షన్ ఆఫ్ ది గాడ్. సో అలా కానీ ఇప్పటి వరకు చాలా మంది మనందరం గర్వంతో ఊగిపోయాం. ఎస్, ఇది నేను కష్టపడితేనే ఇది అవుతుంది. ఎంతమంది లేరండి ఎంత కష్టపడ్డా కూడా ప్రతిఫలం లేని వాళ్ళు? ఎంత కష్టపడ్డా ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే, నువ్వు తక్కువ కష్టపడ్డా ఎక్కువ ప్రతిఫలం ఉంటది. దేవుడి యొక్క కృప నీకు తోడే ఉంటే, దేవుడి యొక్క కనికరం నీకు తోడే ఉంటే, ఆయన హృదయం, నీ హృదయం ఆయనకు నచ్చితే అన్నాడు. దావీదు అడగలేదు రాజుని, దేవుడిని అడగలేదు, తండ్రి నన్ను రాజుగా అభిషేకించు, ఇజ్రాయేళ్ల ప్రజలకు రాజుగా చేయని ఆయన అడగలేదు దావీదు. దేవుడే చూశాడు ఆ దావీదుని, ఆ యథార్థ హృదయాన్ని చూశాడు, ఆ తగ్గించుకునే తత్వాన్ని చూసి దేవుడే దావీదుని పిలుచుకొని, వీడే నా రాజు, వీడే నా ఇజ్రాయేళ్ల ప్రజలకు రాజు దావీదు అని అన్నాడు. తర్వాత ఆ దావీదుని వంశంలో నుంచి యేసు ప్రభువారిని తీసుకొచ్చాడు. అందుకే దావీదు కుమారుడు అని అంటాడు. ఆయన పేరే మార్చుకున్నాడు. సో దావీదుని బట్టి. సో అలా యథార్థంగా ఉన్నది అనుకోండి, నిన్ను బట్టి కూడా దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తాడు, నిన్ను బట్టి కూడా దేవుడు ఎన్నో కార్యాలు చేస్తాడు. అందుకే నువ్వు ఎప్పుడు హెచ్చించుకోక, నీ స్వబుద్ధి మీద ఆధారపడక, నీకు నువ్వే బుద్ధిమంతుడు అని, నీకు నువ్వే జ్ఞానవంతుడు అని ఎప్పుడు అనుకోమాక. అది నీకు శ్రేయస్కరం కాదు, నీకు ఆశీర్వాదకరం కాదు, శోభస్కరం కాదు. నాది ఏం లేదు, అంతా దేవుడే అన్నప్పుడే ఆయన కూడా అన్ని నీ జీవితంలో చేయగలుగుతాడు. నాది నేను అన్నంత వరకు నీ జీవితంలో నువ్వు అద్భుతాలు చూడలేవు. ఇది మీ అందరికి ఒక టిప్, ఒక కీ ఇస్తున్నాడు దేవుడు మనందరికి, నాతో సహా, మీతో సహా. సో అందుకే నువ్వు దేవుడి ముందు తగ్గించుకోవాలి. ఇప్పుడు శతాధిపతి ఎలా తగ్గించుకున్నాడు? సో అలా తగ్గించుకోవాలి. సో లెట్ us కంటిన్యూ టుమారో. నజరుడనేసయ్య, ఈ దివ్యమైన వాక్యాన్ని మా అందరికి ఈరోజు అందించినందుకు మీకే మహిమ కలుగును కాక. అయ్యా, ఈ వాక్యము విన్ని అందరూ తృప్తి పొందులాగా సహాయం చేయనైనా. అయ్యా ప్రభువా, ఈ వాక్యము ఇంకా అనేక మందికి స్ప్రెడ్ చేయండి అయ్యా. ఈ యూట్యూబ్ లింక్ అనేక మందికి స్ప్రెడ్ చేసి, అనేక మందికి ఈ వాక్యాన్ని పరిచయం చేసి, ఈ వాక్యం ద్వారా శక్తిని, బలాన్ని పొందుకునే కృపను నీ బిడ్డలందరికీ దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ బ్రదర్. థాంక్యూ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్స్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. థాంక్యూ బ్రదర్. థాంక్యూ.